ప్రేమన దేవులారా, ఇప్పటి వరకు మంచి మాటలు రేవణ్య గారి ద్వారా మనం విన్నాం. ఒక తల్లి ప్రసవేదన పడి మనల్ని కన్న తరువాత తన కూతురు కూడా ప్రసవేదన పడాలి, తన గర్భంలో కూడా పాపబాబు రావాలని కోరుకోవటం ఎంత సహజమో, పురుషులకు కూడా ఒక ప్రసవ వేదన ఉంది. అది పౌలు గారిలో కనపడుతుంది. ఈ ప్రసవ వేదన ఏంటంటే, క్రీస్తు స్వరూపము మీ అందు కనబడు వరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. అలాగే మనము దేవుడి కొరకు కష్టపడుతున్నప్పుడు మన పిల్లలు కూడా దేవుడి కొరకు కష్టపడాలి అనే మనసు మనం కలిగి ఉండాలి. వారు కూడా దేవుడి పనిలో కష్టాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి అని. కాబట్టి మంచి మాటలు ఇప్పటి వరకు మనం విన్నాం. ప్రకటించిన రెండవ భాగంలోనికి మనం వెళ్ళగలిగితే, దేవుని గుడారంలో అతిథులు ఎవరు అనే ఒక మంచి పాఠాన్ని వేయటం జరిగింది. దేవుని గుడారం అనగానే, గుడారం అన్న పదానికి బైబిల్లో 3 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. మొదటిది, ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు గుడారాలలో ఉన్నారు. అప్పుడు దేవుని మందసం కూడా గుడారాలలో ఉంది అని మనకు తెలుసు. దేవుని గుడారంలో అతిథులు ఎవరు అంటే, ఒకనాడు ఇశ్రాయేలులు అరణ్యంలో తాము వేసుకుంటున్న గుడారాల గురించి మాత్రం కాదు. ఇక రెండవది ఏంటంటే, బైబిల్లో క్రొత్త నిబంధనలో గుడారము అనగానే మానవ శరీరము అనే అర్థం కూడా ఉంది. పేతురు గారు మాట్లాడుతూ, ఇదిగో నేను నా గుడారములో ఉన్నంత వరకు ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుతున్నాను అంటున్నాడు. ఇక్కడ గుడారం అనగానే తన శరీరం అనే గుడారాన్ని గురించి మాట్లాడిన మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, మరియు ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును, అంటే నా శరీరములో నుంచి నేను వెళ్ళిపోవాలి అని. పాత నిబంధనలో గుడారాలు అనగానే ఒకనాడు ఇశ్రాయేలులో అబ్రహాము గారు బ్రతకడానికి వేసుకున్న గుడారాలు. పోనీ దాని గురించి కూడా బైబిల్లో ఒక మాట మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11లో నివాసం ఉండటానికి మన పితరులు వేసుకున్న గుడారాల గురించి రాయబడింది. 9వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు, వారు భూమి మీద వేసుకున్న గుడారాలు, తమ నివాస స్థలం కొరకు వేసుకున్న గుడారాలు. కానీ ఈరోజు మనం ఆలోచించబోతున్న పాఠం, దేవుని గుడారంలో అతిథులు ఎవరు? మరి ఈ గుడారం ఏంటి, ఇక్కడ అతిథులు ఎవరు అని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథంలోనికి వెళితే మరి ఈ మాటలో మరింత స్పష్టత మనకు కనపడుతుంది. దయచేసి కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం అండి, క్షమించండి, 15వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు?
నీ గుడారములో. ఒకనాడు అబ్రహాము భూమి మీద వేసుకున్న గుడారము కాదు, ఇక్కడ మన శరీరం అనే గుడారము కాదు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? మరి ఈ గుడారం ఏంటి? ఇక ఈ గుడారం దేనికి సంబంధించిందో మనం అర్థం చేసుకోవడానికి రెండవ భాగాన్ని మీరు చూడగలిగితే, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడు ఎవడు అంటే, పర్వతాలు ఎక్కడ ఉండేటివి? భూమి మీద ఉండేటివి. యెహోవా నీ గుడారములో అతిథిగా నివసింపదగినవాడు ఎవడు అని, రెండవ భాగంలో నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపగలవాడు ఎవడు? పర్వతం అంటున్నాడంటే భూమి మీద ఉంటున్న పర్వతం. గుడారం అని మొదటి మాటలో అంటున్నాడంటే, ఈ భూమిని దేవుడు మనకు వేసిన గుడారంగా, ఈ భూమిని దేవుడు మన కొరకు బ్రతకమని కలిగించి వేసిన గుడారంగా భావించి దావీదు గారు ఈ మాట మాట్లాడుతున్నారు. అంటే దేవుని గుడారం అనగానే ఎక్కడో కాదు, ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం. ఇది ఎవరు వేసిన గుడారము? దేవుడు మన కొరకు వేసిన గుడారము. ఏమంటే ఇది గుడారంగా మీకు అనిపిస్తుందో లేదో ఒక్కసారి ఆకాశం వైపుకు చూస్తుంటే ఆకాశం ఎలా కనపడుతుంది మనకి? ఇదిగో ఈ భూమి మీద అలా గుడారం వేసినట్టుగానే కనపడుతుందండి. ఎటువైపు చూసినా ఆకాశ పంచులు అటువైపు ఉందో అంటే, ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఆలోచించగలిగితే చక్కగా ఒక గొడుగు కింద ఉన్నట్టుగా ఉంటుంది. చిన్నదైతే గొడుగు అంటారు, పెద్దదైతే గుడారం అంటారు. దేవా, నీ గుడారములో నీవు కలిగించి మాకిచ్చిన, నువ్వు వేసిన ఈ గుడారంలో, గుడారం అన్న మాటకి టెంట్ అనే అర్థం కూడా ఉంది. కాకపోతే మనం వేసే టెంట్లకు కర్రల సపోర్ట్ కావాలి, దేవుడు వేసిన ఈ గుడారానికి సపోర్ట్ అవసరం లేదు. కొద్ది కాలము బ్రతకమని మా కొరకు నువ్వు వేసిన ఈ గుడారములో అతిథిగా నివసింపదగినవాడు ఎవడు? అంటే ఈ భూమి మీదికి వచ్చిన మనల్ని దేవుడు ఎవరుగా భావిస్తున్నాడంటే అతిథులుగా భావిస్తున్నాడు, గెస్టుగా భావిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గుడారం అనగానే మనం ఉంటున్న నివాస యోగ్యమైన ఈ భూగోళంలోనే ఇదిగో దేవుడు ఆకాశాన్ని పరిచి ఈ నేల మీద మనకు ఒక గుడారం వేశాడు. ఇది ప్రకృతిలో ఉంటున్న ఈ భూమే అని దేవుని గుడారం అని మనం అర్థం చేసుకోవాలి. పోనీ దీని గురించి బైబిల్లో ఎక్కడైనా రాయబడిందని మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భూమి మీద మన నివాస స్థలమైన ఈ గుడారము, ఇదిగో ఇదంతా శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది. అంటే మనం ఉంటున్న ఈ గుడారము, ఈ భూమి మీద నువ్వు కట్టుకున్నవన్నీ శిథిలమైపోయినా పరలోకము మనకున్నదని చెబుతూ భూమి మీద ఈ గుడారము అన్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఈ భూమి అనే గుడారము, దీన్ని నివాసయోగ్యంగా మనకిచ్చాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో ఆ పదం మనకు అడుగుతుంది, నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అంటాడు. కాబట్టి మన నివాసమైన ఈ భూగోళము శిథిలమైపోయిన ఈ గుడారము, అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనల్ని చూస్తూ ఇదిగో నా గుడారంలో మీరున్నారు అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆకాశములో ఆయన చేతి పనులే. ఈ భూమి మీద ఇసుక రేణువు ఉంది అంటే అది కూడా దేవుని పని, ప్రేమన దేవుని పిల్లలారా.
కాబట్టి ఈ భూలోకమే దేవుని గుడారం అయితే దేవుని గుడారంలోనికి మనం ఎలా వచ్చామంటే కొద్దిసేపు ఉండి వెళ్ళడానికి వచ్చిన అతిథులము. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, ఏమంటే వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటాం చెప్పండి? వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటామండి? ఎప్పుడైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి ఎవరైనా ఇంట్లో ఉండాలన్నప్పుడు కాస్త మొహమాట పడుతున్నప్పుడు వాళ్ళు మన భయాన్ని గమనించి మనతో ఏమంటారంటే, ఏమండి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది మీ ఇల్లే అనుకోండి, ఇది మీ ఇల్లే అంటే అలా అంటే మనం ఫ్రీగా ఉంటామని మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు, ఇక్కడ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, ఒక మాటలు చెప్పాలంటే ఇదిగో ఇది మీ ఇల్లు అనుకోండి అంటారు. దేవుడు కూడా తన గుడారంలోనికి పంపిస్తూ, నాయన ఇదిగో 60 సంవత్సరాలు ఇది నీ ఇల్లే, ఇది మీదే, ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నానంటే గెట్స్ మీరు, నాకు అతిథులు మీరు అంటున్నాడు. నిజంగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను చూస్తుంటే దేవా నీ సన్నిధి మా మధ్యలో ఉండాలని మనం కోరుకుంటే దేవుడు మాత్రం మనల్ని ఎలా భావిస్తున్నాడట? అతిథులు. ఈరోజు ఎవరైనా పుట్టారనుకోండి, దేవుడు ఏమనుకుంటాడు? ఈరోజు 2 చీఫ్ గెస్ట్లు వచ్చారు నాకు అనుకుంటాడు ఈ గుడారంలోనికి. అంటే మనల్ని ఎంత గొప్పగా భావిస్తున్నాడు చూడండి దేవుడు, ఎంత గొప్పగా. ఇలా వచ్చిన మనల్ని ఏమంటున్నాడంటే, నాయనా ఇదిగో నేను కలిగించిన ఈ ప్రకృతి నాది అని నేను అనుకోవటం లేదు అని ఏమన్నాడో తెలుసా? ఇదంతా మీ కొరకే అన్నాడు. మీ కొరకే అని దేవుడు అంటున్నప్పుడు ఏమండి ఇది మాదే అని ఫీల్ అయితే బాగుంటుందండి? ఎవరైనా ఇల్లు మీదే అనుకోండి సార్ అంటే, సరే మీరు బయటికి వెళ్ళిపోండి అంటే, ఓహో ఇల్లు మీదనుకోమంటే మమ్మల్ని బయటికి వెళ్ళమంటారా? ముందు నువ్వు బయటికి వెళ్ళంటావు. మరి ఇప్పటిదాకా ఇల్లు మీదే అన్నారు కదంటే, ఏదో అన్నాను నువ్వు ఫీల్ అవుతావని. నిజంగా మనిషి అలానే చేశాడండి. దేవుడు అతిథులుగా మనల్ని తీసుకొస్తూ, నాయన ఇది నా కష్టమే కానీ ఇది మీదే అనుకుంటే మనమేమనుకున్నాం? దేవా ఇది మాదే, నువ్వు ఉండటానికి వీల్లేదు అని దేవుని సన్నిధిని భూమి మీద లేకుండా చేశాడండి మనిషి. అది ఎంత నమ్మక ద్రోహమో మీరు ఆలోచించండి. దేవుడు ఇదిగో నాయన ఈ 60 సంవత్సరాలు ఇది మీదనుకోండి నాయన నా కష్టాన్ని అంటే, అమ్మో దేవుని కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆయన చేసి నాదనుకోమంటున్నాడంటే ఈయన ఎంత గొప్పవాడని ఆలోచించవలసిన మనిషి ఏమనుకున్నాడంటే నాదే కదా అనుకున్నాడు. కానీ దేవుడు ఇవ్వనిది ఏది మనది కాదు. అసలు ఈ భూమి మీద మనదంటూ ఏమీ లేదు, చివరికి మన శరీర ఆత్మలతో సహా ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలా కొద్ది కాలం బ్రతికి వెళ్ళిపోవడానికి వచ్చిన గెస్ట్లుగా వచ్చిన మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, నీ ఇంటికి వచ్చిన గెస్ట్ ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావు? నీ ఆతిథ్యాన్ని స్వీకరించాలి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి. ఆ ఉన్న 2 రోజులు 3 రోజులు దేవుడు కూడా అదే కోరుకున్నాడండి. నా పిల్లలు ఉంటున్న ఈ 20-30 సంవత్సరాలు మనకు 20, 30, 40, 50, 60 సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ అసలు దేవుని దృష్టికి ఇది చాలా చిన్ని కాలం. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టే ఉంది. చాలా చిన్ని కాలం అండి. అందుకే ఎవరైనా మీటింగ్కి వచ్చినప్పుడు అతిథులుగా పైకి ఆహ్వానిస్తాం, కొద్దిసేపు గౌరవంగా ఉంటారు, ఆ తర్వాత మరి ఆ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంటారు, పని ఉందండి అని. వచ్చిన ఆ కొద్దిసేపు చాలా గౌరవంగా ఉండాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నా పిల్లలు ఇదిగో అతిథులుగా వచ్చారు ఈ భూమి మీదకి, వారు కూడా కొద్దిసేపు గౌరవంగా ఉండాలి, నాకు తగినట్లుగా ఉండాలి. నా ఇంటికి వచ్చిన అతిథులు అని నేను గర్వంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి నా పిల్లలు అని
పిల్లలన్న హోదా కంటే ఇంకా ఒక రెట్టింపుగా నాకు అతిథులు అని దేవుడే అంటున్నాడంటే మనం ఎంత అదృష్టవంతులు అండి. ఇంకా చూడండి, దినవృత్తాంతములు 1 గ్రంథం, దయచేసి మీరు చూడగలిగితే దినవృత్తాంతములు 1 గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. 29వ అధ్యాయం, దినవృత్తాంతములు 1 గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. దేవా, వచ్చిన మేమందరం కాసేపు ఉండి వెళ్ళిపోతున్నాం. కాసేపు ఉంటున్నా మేము ఎలా ఉంటున్నామంటే ఏదో ఒక మీటింగ్లో కాసేపు కూర్చొని వెళ్ళే అతిథులలానే ఉంటున్నాం. మేమే కాదు, మా పితరులందరూ ఇలా వచ్చారు, ఇదిగో ఈ గుడారంలో కొద్దిసేపు ఉన్నారు, అతిథుల్లా మళ్ళీ వెళ్ళిపోయారు. అబ్రహాము గారు వెళ్ళిపోయారు, ఇస్సాకు గారు వెళ్ళిపోయారు, యాకోబు గారు వెళ్ళిపోయారు, మోషే గారు వెళ్ళిపోయారు, నోవాహు గారు వెళ్ళిపోయారు కదా. దేవా, మా పితరులందరూ ఇదిగో ఈ గుడారములో నీకు అతిథులుగా కొద్ది కాలము ఉండి వెళ్ళిపోయిన వారే, మేము కూడా అంతే కదా. అంటే దావీదు ఇదిగో దేవుని గుడారములో ప్రస్తుతానికి నేను ఎలా ఉన్నాను? అతిథిలా ఉన్నాను. ఏమంటే గెస్ట్ ఎక్కువసేపు ఉండరండి, అలా వస్తారు, ఒక 2 days ఉంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళనే గెస్ట్ అంటారు. వచ్చి 2 సంవత్సరాల నుండి వెళ్ళిపోయేవాడిని గెస్ట్ అనరు. ఏమంటే హాలిడేస్కు 2 రోజులు రావచ్చు కదా అన్నప్పుడు వచ్చేసి ఊరికే నువ్వు అన్నావు కదా 2 years తర్వాత వెళ్ళిపోతానంటే కుదురుతుందండి? వాళ్ళు గెస్ట్లా? మనకు 60-70 సంవత్సరాలుగా ఉందేమో, కానీ దేవుని దృష్టికి మన కాలం ఎలా ఉందంటే మనం ఇలా వచ్చి కాసేపు కనబడి అంతలోనే మాయమైపోయే, మనకు 60-70లా ఉన్న దేవుడికి ఇలా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయే వారిలానే ఉన్నామండి మనం. చూడండి, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయంలో దావీదు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని మా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది. మాకు 60-70 అని మేము అనుకుంటున్నాం, కానీ దేవా నీ దృష్టితో ఆలోచిస్తే ఈ 60-70 అనేది నీ దృష్టిలో లేనే లేదు. రై, వాడికి 100 రూపాయలంటే లెక్కే లేదు. 100 అంటే అసలు ఏంటి, కానీ ఆ 100 రూపాయలంటే వారికి లెక్కే లేదు. చిన్నదన్నమాట వాళ్ళ దృష్టికి. మనకు 60-70 అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టికి 60-70 ఎలా ఉందట? నా పిల్లలు ఇలా వచ్చి కాసేపు ఉండాలా, వెళ్ళిపోయేటట్టుగానే ఉందండి ఆయన దృష్టికి. అంటే దేవుని గుడారంలో మనం అందరం ఎవరమండి? అతిథులము. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేవారము. మరి ఈ ఉంటున్న కొద్దిసేపు ఎలా ఉండాలి? చక్కగా అతిథుల్లా గౌరవ మర్యాదలుగా ఉండాలి. ఎవరింటికి వెళ్ళగానే రండి సార్ కూర్చోండి అనగానే కూర్చున్న దగ్గర నుంచి లేస్తామండి మనం? లేవండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లేవు. మంచినీళ్ళు కావాలనుకోండి, ఏమంటే కొన్ని మంచినీళ్ళు ఇస్తారంటాం, కానీ ఎక్కడెక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది అని లోపలికి వెళ్ళాం మనం. గ్లాసులు ఎక్కడున్నాయి అనం. ఎందుకంటే గౌరవంగా ఉంటాం. గౌరవంగా భోజనం చేస్తున్నప్పుడు కూడా భోజనానికి రండి అనగానే ఒక్కసారి పిలవగానే వెళ్ళాం. ఎందుకంటే కొంచెం బెరుకుగా భయంగా ఉంటుంది కనుక. భోజనానికి రండి సార్ అంటే మీరు కూర్చోండి సార్, మీకేంటి నేను ఉన్నాను కదా అన్నాం. గౌరవంగా మర్యాదగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటాం మనం.
ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంటున్న మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉంటాం మనం. వాళ్ళు మీరు మొహమాట పడకండి అని అంటున్నా కూడా మనం ఏమనుకుంటామంటే 2 రోజులు ఉండిపోయి నేను వాళ్ళు ఎందుకు ఇబ్బంది కలిగించాలి, ఇది కావాలా అది కావాలంటే వద్దులేండి సార్, వద్దులేండి, పర్వాలేదు వద్దులేండి అంటుంటాం. సరే, ఎంత చక్కగా ఉంటున్నాం మనం. ఎవరినైతే మనం అతిథులుగా మనల్ని పిలుచుకున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మన వల్ల వాళ్ళకి నష్టం కలగకుండా, మన వల్ల వాళ్ళ గౌరవం ఇనుబడింప చేసే విధంగా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు వెంటనే మనం కామ్ అయిపోతాం. ఎందుకంటే ఎవరో వచ్చారు, పిలుస్తుంటాం, సార్ ఎవరో మీ కొరకు వచ్చారు అని. ఎవరైనా రాగానే సార్ లోపల ఉన్నాడండి, రా 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 నీకోసం ఎదురు చూస్తున్న, కూర్చో, ఏంటి సంగతి అని మాట్లాడం మనం. అంటే ఆ ఉంటున్న 1 రోజు 2 రోజులు ఎంత గౌరవంగా ఉంటామంటే ఇదిగో వారికి కూడా సంతోషాన్ని కలిగించేలా ప్రవర్తిస్తాం. మన దేవుని పిల్లలారా, దేవుడు కూడా మన నుంచి అదే కోరుకుంటున్నాడు. నా పిల్లలు ఈ గుడారంలో ఉన్నంత కాలం ఇదిగో నన్ను సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంటికి నువ్వు అతిథిగా వచ్చావు, ఆయన ఇంటికి, ఆయన గుడారంలో నువ్వు అతిథిగా ఉన్నావు గనుక ఇదిగో ఆయనకు సంతోషాన్ని కలిగించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఏమంటే దేవునికి సంతోషాన్ని కలిగించటం అంటే మరి ఏం చేయాలండి అని ఒకవేళ అడిగితే దేవుడు కొన్ని లక్షణాలను చెబుతున్నాడు. మీరు ఇలా ఉంటే నాకు సంతోషం అని. ఆ లక్షణాలు ఎంత బాగున్నాయో చూస్తారా? మళ్ళీ కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇదిగో ఈ గుడారాలలో ఉంటున్న కొద్ది కాలం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావంటే యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుడికి నిజం మాట్లాడేవాడంటే చాలా ఇష్టం ప్రియమైన వారలా. లోకానికి నచ్చదు, కానీ దేవుడికి నా పిల్లలు వారు నోరు తెరిస్తే నిజం మాట్లాడాలి అనుకుంటున్నాడు. యథార్థతను కలిగి నా కొరకు బ్రతుకుతూ నిజం మాట్లాడేవాడు కావాలి. నా గురించిన సత్యాన్ని ప్రకటించేవాడుగా ఉండాలి. నిజము పలుకువాడు అన్నాడు. అంటే మన మాటల గురించి మాట్లాడుతూ ఇదిగో సత్యము పలికేవాడుగా ఉండాలి. మాటల్లో మోసం ఉండకూడదు. ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా ఇక్కడొక మాట, అక్కడొక మాట అలా ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే బైబిల్లో రాయబడిన మాట మీ అందరికీ తెలుసు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాదని అవునన్నట్టుగా, అవునని కాదన్నట్టుగా ఇదిగో ఈ తేడా మాటలు ఉండకూడదండి. ఈ తేడా మాటలు ఉండటం వల్ల దేవుడికి నచ్చటం లేదు. ఎందుకంటే ఈ నాలుకను మడతబెట్టి ఎన్నో మాటలు మాట్లాడతాం మనం. ఎందుకు? ఆడించటమే కదా. ఒక ఆయన ఇంకో ఆయనతో గొడవ పెట్టుకుంటున్నాడండి. గొడవ పెట్టుకొని ఎన్ని తిట్టాలో తిట్టాడు. అలా తిడుతుండగా ఆయన పాస్టర్ గారు వస్తే ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు అంటున్నాడు. నాలుకది ఎలా ఉంది చూసారా? మళ్ళీ ఆయన పోగానే మళ్ళీ శరమాములే. నిజం పలకమని దేవుడు నాలుకను పెడితే మనిషి ఈ గుడారంలో అతిథిగా వచ్చి అబద్ధాలు ఆడటం నేర్చుకున్నాడండి. చూసారా? నరం లేని నాలుక నరాలు తెంపే మాటలు మాట్లాడుతుందండి. ఎందుకంటే ఆయనకు బీపీ ఎక్కువైపోయిందంటే ఈ మాట అన్నాడండి. అబ్బా, ఈ మాట అనగానే ఆలోచించాడు, నరాలు చిట్లిపోయేలా. నిజము పలుకువాడే, యథార్థవంతుడు, నిజము పలుకువాడే. నా గుడారంలో ఉండదగిన వాడు ఎవడో తెలుసా? వాడి మాట అవునంటే అవును, కాదంటే కాదు. నిజము పలకాలి.
ఈ నాలుకను మడతబెట్టి ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో శాపాలు, ఆ మాటల్లో ఆశీర్వాదాలంటే ఏమండి ఈ నాలుక అసలు ఏ నాలుకది? ఏమంటే ఒక బావితో ఇవ్వండి, మనం మంచి నీళ్ళు పడ్డాయండి, అందరం సంతోషపడతామండి. కానీ మళ్ళీ రేపు ఉప్పు నీళ్ళు పడితే ఎలా అని మీరు బాధపడతారా? బాధపడరు. ఎందుకు? మంచినీళ్ళు వచ్చాయంటే ఇంకా ఆ బావిలో అన్నీ మంచినీళ్ళే ఉంటాయి. ఉప్పు నీళ్ళు పడ్డాయి అనుకోండి, ఫీల్ అయిపోతాం మనం. ఫీల్ అయిపోయి పర్వాలేదు, నెల రోజుల తర్వాత మంచినీళ్ళు వస్తాయని మీరు ఎదురు చూస్తారా? ఉప్పు నీళ్ళు పడితే ఉప్పుగానే ఉంటాయి, మంచినీళ్ళు పడితే మంచిగానే ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు చెప్పిన మాట. బైబిల్లో చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదర, ఇలాగూ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, క్లియర్గా చదువుతాం. అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగలు అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? మీలో ఎవడు అంటే అర్థం ఏంటో తెలుసా? మీలో తీయని మాటలు ఆ నాలిక మాట్లాడుతుంది, మళ్ళీ అదే నాలిక చేదు మాటలు కూడా మాట్లాడుతుంది. చేదు మాటలు. అంజూరపు చెట్టు నుంచి అంజూరపు పండ్లే రావాలి, ద్రాక్షాలు రావు. అలాగే ద్రాక్షల నుంచి ద్రాక్షాలే రావాలి, అంజూరపు పండ్లు రావు. ఒక చెట్టుకు ఒకే కాయలు వస్తున్నప్పుడు ఒక్క నోటికి 2 మాటలు ఎందుకు వస్తున్నాయి? 2 మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? 2 మాటలు వస్తున్నాయంటే మనం ఏం చేస్తున్నామంటే బ్రతకటం లేదు, నటించడానికి అలవాటు పడుతున్నాం. ఇక్కడ ఈ మాట, అక్కడ ఆ మాట అని. ఇక్కడ అవునని, అక్కడ కాదని, అక్కడ అవునని, ఇక్కడ కాదని, ఒకవైపు లోకం, ఒకవైపు దేవుడు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాము. అలా ఉండొద్దు. నా సహోదరులారా, అతిథులుగా ఉన్న నువ్వు నిజం పలికేవాడుగా ఉండాలి. నిజం పలికేవాడుగా ఉండాలి. నువ్వెక్కడున్నావో తెలుసా? దేవుని గుడారంలో ఉన్నావు. దేవుని గుడారంలో. అప్పుడప్పుడు నిజం పలికించడానికి పోలీసు వాళ్ళు రాత్రి ఇంట్రాగేషన్ చేస్తుంటారు. చేసేటప్పుడు కేకులు, స్వీట్లు అవన్నీ ఏం తీసుకెళ్ళరు. ఒరే కర్ర రెడీ చేయరా అంటారు. వీడు వినాలని చెప్తుంటారండి. నిజంగా అవన్నీ చూసేసరికి కొట్టక మునిపే ఊహించేసుకుంటాడండి. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఊహించేసుకుంటాడు. ఇన్ని బాధలు నాకెందుకని? మహానుభావులారా, మీరు చేతులతో ఆ కర్రను తాకకండి, ఆ కర్రలు నా వీపును తాకడానికి వీల్లేదు. మీకేం కావాలో అది చెప్పేస్తాను. పోలీసు వాడు కొట్టే దెబ్బకు భయపడి నిజం కక్కాడు అంటారు. దేవుని మాటలకు కక్కవలసిన అవసరం లేదు. మాట్లాడినా మాట్లాడరాదండి. అబ్బో, పోలీసుని చూడగానే నిజం కక్కుకుంటూ బయటకు వస్తుంది. దేవుని మాటలు చూడగానే భయం లేదండి ఈరోజు. అమ్మో, నేను ఈ మాట అంటున్నాను, దేవుడు రేపొద్దున నా జీవితాన్ని ఏం చేస్తాడో అని. ఏం చేస్తాడో. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా భయపడ్డావో, నువ్వు ఎవరి గుడారంలో ఉన్నావో తెలుసా? ఆయన స్టేషన్లో ఉన్నావు నువ్వు. ఆయన స్టేషన్లో ఉన్నావు నువ్వు. అమ్మో, నేను అబద్ధం ఆడితే దేవుడు నన్ను ఏం చేస్తాడేమో అన్న భయం ఉండాలి. నిజం కక్కవలసిన అవసరం లేదు, మాట్లాడితే చాలు. కొన్నిసార్లు ఎదుటివారు బాధపడ్డా పర్వాలేదు, నిజం పలకాలి, నిజం పలకాలి, వాస్తవాలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. మనదే రైట్ అన్నట్టుగా ఉండకూడదు.
మనదే రైట్ అన్నట్టుగా ఉండకూడదు. మనదే రైట్ అన్నట్టుగా ఉండకూడదు. వాస్తవం ఏంటి, నిజమేంటి, అందులో ఉంటున్న నిజమేంటి, దాని వైపు మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయి నీవు అబద్ధాలు చెప్పి ఎందుకంటే వెళ్ళిపోవటం? ఒక పోలీసు వాడిని చూసి భయపడుతున్న నువ్వు దేవుణ్ణి చూసి ఎందుకు భయపడటం లేదు? నువ్వు ఆయన గుడారంలో ఉన్నావు, జాగ్రత్త, ఆయన గుడారంలో ఉన్నావు. ఒక నోటి నుంచే ఈ మాటలు రాకూడదు. ఒక నోటి నుంచి ఆశీర్వచనము, అదే నోటి నుంచి మళ్ళీ ఏమన్నాడు? శాపవచనం. ఏమండి, ఇదిగో దేవుడు మిమ్మల్ని దీవించునుగా కానీ ఎప్పుడు నాశనం అయిపోతారో అంటే ఇది రైటా? ఇది రైటా? ఏది రైట్? అసలు ఏది రైట్? అప్పుడే శాపం పెడతాం, అప్పుడే దీవిస్తాం. నీ దీవెన రైటా? నీ శాపం రైటా? అది నోరా మున్సిపాలిటీ కొంప? అప్పుడే సెకండ్లోనే ఎలా ఆ నోటి నుంచి ఆ మాటలు వస్తున్నాయి? ఒక జల నుంచే ఇదిగో చేదు నీరు తీయటి నీరు ఊరునా అన్నాడు. అలా మాట్లాడుతున్నారంటే మనకు అర్థమైపోవాలి ఇదేదో తేడా ఉన్నవాడు అని. ఎందుకు? అప్పుడే దీవించి అప్పుడే ఎలా శపించగలవు నువ్వు? అప్పు తీరుస్తూ ఇదిగో నీకు ఇవ్వవలసిన 10,000 నీకు ఇచ్చేసానని ఒక 10,000 ఇవ్వా అంటే ఏమన్నా బాగుంటుందా? మళ్ళీ ప్లీజ్ ఒక 10,000 ఇరా అంటే భూమి మీద మనిషి జీవితాలు ఎలా మారిపోయి అంటే అతిథులుగా ఉండవలసిన మనం ఇదిగో తిష్ట వేసేటట్టుగా మారిపోయి దేవుని దృష్టికి ఎలా ఉండాలో మర్చిపోయి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉంటున్నాడండి ఈరోజు మనిషి. నిజము పలుకువాడే. నీ మాటల్లో స్పష్టత, నీ మాటల్లో నిజం, నీ మాటల్లో వాస్తవికత ఉండాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన గుడారంలోనూ ఒక అతిథివి. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో ఆ క్రింది మాటల్లో ఎన్ని గొప్ప లక్షణాల గురించి చెబుతున్నాడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడై గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డీకివ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నటికిని కదల్చబడడు అన్నాడు. ఈ ప్రకారం ఏమంటే ఒక మాట అంటున్నాడు, మీరు ఇలా ఉంటే ఎన్నటికిని కదల్చబడరు అన్నాడు. నిజంగా ఇలా ఉంటే కదల్చబడవని ఎవరండి ప్రయత్నాలు చేసింది? ఎవరు ప్రయత్నాలు చేశారు? పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ జీవితాలలో నుంచి వచ్చిందండి బైబిలు. ఈరోజు మనం చదువుకుంటున్న మాటలు వాళ్ళ జీవితాలలో నుంచి వచ్చాయి. కానీ ఇదిగో దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? వాళ్ళ జీవితాలలో నుంచి వచ్చిన మాటలు ఇదిగో మీ జీవితాలలో నేను చూడాలి అనుకున్నాడు. వాళ్ళ జీవితాలలో నుంచి వచ్చిన మాటలు మన జీవితాలలోనికి వెళ్ళలేకపోయి అంటే చదువుకుంటున్నామంతే. బైబిల్లో ఒక మాట చదవగానే దేవుడు ఇలా అన్నాడు కదా, ఒక్కసారి పాటించి చూద్దాం అనిపించాలి. అది మన జీవితాలలోనికి వెళ్ళటం. ఎన్నటికీ కదల్చబడ్డా అలాంటి వాడు? అలాగైతే చూద్దాం అని దేవుని మాటలను తమ జీవితాలలోనికి తెచ్చుకున్నవారు చాలు. జీవితాలలోకి తెచ్చుకున్నవారు ఈరోజు ఏమండి చాలామంది కనపడరు. ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటాం వెళ్ళిపోతాం. అంటే దేవుని కొరకు బ్రతికేవాడు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాడు. ఇదిగో ఈ నోటి వల్ల ఎన్ని ప్రమాదాలు చెబుతూ క్రింది వచనాలలో నాలుకతో కొండెములాడడు అన్నాడు.
ఎందుకంటే నిజమే పలికేవాడికి అబద్ధం ఆడరాదు. కొంతమంది అబద్ధం ఆడుతున్నా మనకు తెలిసిపోతుంటుంది, ఎందుకంటే అది అలవాటు లేదు. నిజం చెప్పేవాడు అబద్ధం ఆడితే దొరికిపోతాడు, అబద్ధం ఆడేవాడు నిజం చెబితే దొరికిపోతాడు, ఎందుకంటే అది అలవాటు వాడికి, అందులో ప్రాక్టీస్ అయ్యాడు కనుక. నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు. తన చెలికానికి కీడు అంటే ఇదిగో అతని గురించి చెడుగా మాట్లాడటం వల్ల, అతని వల్ల నా వల్ల ఇబ్బంది పడతాడు అనే ధోరణి ఉంటుంది. ఎందుకు మాట్లాడాలే, ఎవరు బ్రతుకు వారిది అని. ఇదిగో ఈ నోరు జాగ్రత్తగా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా, ఎన్ని లాభాలు. తన చెలికానికి కీడు చెయ్యడు, అంతేకాదు ఇంకేమన్నాడు, అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పనే తప్పడు. ఎందుకు, నేను మాట తప్పితే నా మీద గౌరవం తగ్గుతుంది. అలా నా మీదున్న గౌరవం తగ్గితే రేపొద్దున దేవుని మాట నేను చెప్పితే వింటారా? దేవుని మాట చెప్పితే నేను వింటారా? నా మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉంటే, నిజం మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఏమండి నాకు తెలుసండి ఆయన అవునంటే అవును, కాదంటే కాదండి, ఆయన ఇలా చెప్పడండి, ఒక గౌరవం పెరుగుతుంది. అతడు నష్టము కలిగినను ప్రమాణము చేయగా మాట తప్పడు అంటే ఖచ్చితత్వంగా ఉండేవారన్నమాట. ఖచ్చితత్వంగా తన పొరుగు వానికి కీడు కలిగించడానికి తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. వడ్డీకి ఇచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళని? ఇదిగో నాకెంత కావాలి, నాకు అంత కావాలి, తన వల్ల మేలు కలగాల చూస్తాడు తప్ప తన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. అంటే ఇదిగో ఈ గుడారాలు, దేవుని గుడారములో ఉంటున్న మనం ఏమండి ఎంత చక్కగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు చూస్తుంటే, ఏమండి చాలా ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడు. ఈ చిన్న జీవిత కాలంలో మన దృష్టికి 60 కానీ దేవుని దృష్టికి చాలా చిన్న కాలం. ఈ చిన్న కాలంలో నాకు నమ్మకంగా ఉండగలిగితే ఇదిగో నేనుంటున్న మహాలోకాన్ని నేను వారికి ఇచ్చేస్తానని దేవుడు కలలుగంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన గురించి దేశాంతరం వెళ్ళిపోయిన యజమానుడు వచ్చాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటివి గనుక నువ్వు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటావు. ఇదిగో ఆ మిగిలిన తలంతులు కూడా నీకే అన్నాడు. నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు. నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా బెటర్గా ఉన్నావు. ఈ కొద్ది మొత్తంలోనే నువ్వు చక్కగా ఉన్నావు గనుక ఆ మిగిలిన తలాంతులు కూడా ఇతనికి ఇచ్చేయండి అన్నాడు. నిజంగా ఆ ఉపమానంలో ఆ మాటను మీరు ధ్యానించగలిగితే దేవుడు ఇదిగో ఈ కొద్దిసేపు నువ్వు నమ్మకంగా ఉండగలిగితే కలకాలం ఉండే పరలోకాన్ని నీకు ఇస్తానంటున్నాడు ఆయన. కలకాలం ఉండే పరలోకాన్ని ఈ కొద్దిసేపు అతిథులుగా ఆయన గుడారంలో ఉంటున్న ఈ కొద్దిసేపు నిజం మాట్లాడుతూ గౌరవంగా కొండెములాడక, తన చెలుకానికి కీడు చేయక, తన మాట అంటే మాటే ప్రమాణం, నేను ఇది చేస్తాను అన్నప్పుడు తలకిందులైనా కూడా ఇదిగో చేసి తీరాలన్న ఒక మంచి మనసు ఉండాలి. ఎలాగైనా నేను చేసి తీరుతాననే ఒక మంచి మనసు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా ఉండగలిగితే నిజంగా దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు ఎన్నటికీ కదలరు అన్నాడు. ఎన్నటికీ కదలరు. ఎందుకు? ఇక్కడి నుంచి అతిథులుగా నా కళ్ళ ముందుంటున్న మీరు ఆ తర్వాత నా దగ్గరికే మీరు వస్తారు, నా దగ్గరికే. అంటే భూమి మీద ఉండటానికే కొన్ని అర్హతలు దేవుడు కోరుకుంటున్నాడు. భూమి మీద ఉండటానికే ఇన్ని అర్హతలు కావాలంటే మరి పరలోకానికి వెళ్ళడానికి భూమి మీద ఉండటానికే ఇదిగో ఇన్ని అర్హతలు. కొద్దిసేపు ఆయన కనుల ఎదుట అతిథులుగా ఉండటానికే ఇన్ని అర్హతలు కావాలి అనుకుంటున్నప్పుడు భూమి మీద ఉండటానికే అర్హతలు చూస్తున్న దేవుడు పరలోకానికి వెళ్ళాలంటే ఇంక ఎన్ని అర్హతలు కావాలో ఆలోచించండి ప్రేమైన వారలారా. మాటలతో వచ్చేది కాదు ప్రేమ దేవుని పిల్లలారా పరలోకం.
బాగా మాట్లాడితే వచ్చేది కాదు. దేవుని మాటల ప్రకారంగా ఈ భూమి మీద నువ్వు బ్రతికితే దేవుడు నీకిచ్చేది. దేవుడు నీకిచ్చేది. దేవుడు ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, కాయ లేదు, పండు లేదు, గాలి లేదు, నీడ లేదు, ఏవి ఉపయోగపడని ఈ అంజూరపు చెట్టు ఎందుకు ఉండాలి నా తోటలో? దీని వలన ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి? అన్ని చెట్లు కాయలు కాస్తున్నాయి, ద్రాక్ష గెలలతో ఉన్నవి. అంజూరపు చెట్టు ఒక్కటే కాయ కాయట్లేదు. అలాంటప్పుడు ఆ ఒక్కటి కాస్తే ఎంత, కాయకపోతే ఎంత అని వదిలేయొచ్చు కదా. ఆయన వదిలేయట్లేదు. ఇదిగో నా తోటలో ఉండాలి అంటే కనీసం నీడనైనా ఇవ్వాలి, కనీసం గాలికన్నా ఉపయోగించాలి, లేదా కాయలన్నా కాయాలి. ఈ మూడిట్లో ఏ ఉపయోగంలో ఉన్నప్పుడు నా తోటలో నేను ఎందుకు ఉంచాలి? ఉంచితే నష్టం ఏంటి అని చెప్తున్నాడు తెలుసా? ఎలా దీని వలన నేల వ్యర్థమైపోవాలి. నేలలో ఉంటున్న వేర్లు భూమిలోని ఖనిజ లవణాలని తీసుకుంటున్నాయి. సూర్యకిరణాలను చెట్టు తీసుకుంటుంది. నావి తీసుకుంటూ నాకు ఉపయోగపడనిది ఎందుకు ఉండాలని ఒక చెట్టు గురించే ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నాడంటే ఒక మనిషి గురించి ఎలా ఆలోచిస్తాడు దేవుడు? ఒక చెట్టు గురించేనండి, ఒక చెట్టు గురించే ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నప్పుడు ఒక మనిషి గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తాడు. ఇతని వల్ల నాకేం ఉపయోగం? నా ఇంటికి అతిథిగా వచ్చి గౌరవంగా ఉండవలసిన వాడు నా గౌరవాన్ని పాడు చేస్తున్నాడంటే నా ఇంట్లో నేను ఎందుకు ఉంచుకోవాలి? ఎందుకు ఉంచుకోవాలి? ఏమంటే బయటికి వెళ్ళొస్తాను సార్ అని వెళ్ళి ఊగుతూ ఇంటికి వచ్చాడు అనుకోండి, రండి సార్ మా గెస్ట్ సార్ అంటారా? చాలా కోపం వచ్చేస్తుంది. వీడికి బాగా ఎక్కువైపోయింది, ఏదో ఇంట్లో ఉండమంటే తాగి మా ఇంటికి వస్తాడా? చాలా సీరియస్ అయిపోతామండి, చాలా సీరియస్ అయిపోతాం. ఎందుకు? ఆయనకు అతిథిగా ఉండవలసిన నువ్వు ఆయన ఇంటికే నువ్వు అలా అగౌరవపరచడానికి వెళితే కోపం రాదా? నేను ఉంచుకోగలడు ఆయన? దేవుడు కూడా అలానే ఆలోచిస్తున్నాడు. ఇతన్ని ఎందుకు భరించాలి? ఇతను తినే తిండి, పీల్చే గాలి, వాడుకునే సూర్యరశ్మి ఇవన్నీ వ్యర్థం. నాకు ఉపయోగపడనప్పుడు ఇవన్నీ వ్యర్థమే కదా. ఆ మనిషి ఏం తింటున్నాడు లేండి అంటారా? ఏమంటే ఒక వాటర్ బాటిల్ ఖరీదు ఎంతండి? 20 రూపాయలు. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాం చెప్పండి? అన్ని 20 వేసుకోండి. రోజుకి ఎన్ని తాగుతామంటే కనీసం ఒక 3-4 మామూలుగా. ఎండాకాలం అయితే చెప్పండి, నువ్వు బ్రతుకు కాలంలో నువ్వు తాగిన నీళ్ళ ఖరీదు ఎంతో చెప్పమంటారా? లక్షలు నీళ్ళ ఖరీదు. మనం తాగిన నీళ్ళ ఖరీదు లక్షలు. నువ్వు పీల్చిన గాలి, ఆ గాలిదే ఉందండి అంటారా? అప్పుడప్పుడు ఈ గాలి అందకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆక్సిజన్ పెడతాడు. గాలే కదా ఫ్రీగా ఇచ్చేయండి అంటే రోజుకి ఎంత అనుకుంటున్నారు? 2000, 3000, 4000. ఎందుకు? ఇదిగో మేము గాలినిచ్చాం, ఆక్సిజన్ ఇచ్చాం. ఏమంటే కొన్ని గంటలు ఆక్సిజన్ పెట్టి 3000, 4000, 5000 తీసేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు గాలి పీల్చాం. ఎన్ని లక్షల కోట్ల రూపాయల గాలి పీల్చాం చెప్పండి? ఎన్ని లక్షల కోట్ల గాలి పీల్చాం? రూపాయలే. ప్లేట్ భోజనం 50 రూపాయలు. ఎన్ని ప్లేట్లు తినేసాం? ఎన్ని ప్లేట్లు? ఆకలి కావాలి, డబల్ ప్లేటు. నువ్వు తిన్న ఆహారము ఖరీదు కోట్ల రూపాయలు. కోట్ల రూపాయలండి. బాగా చలికాలం వచ్చిందనుకోండి, హీటర్స్ పెట్టుకుంటామండి. సూర్యుడిని పెట్టి ఆ సూర్యుని వల్ల ఇదిగో మనకు సూర్యకిరణాలు భూమి మీద పడేటట్టుగా చేసి నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆ వేడికి ఎంత? కొన్ని కోట్ల రూపాయలు పెడితే నువ్వు బతుకుతున్నావు. కొన్ని కోట్ల రూపాయలు దేవుడు పెడితే. ఏమంటే సింపుల్గా 4 గురించి ఆలోచించాం. తినే తిండి, పీల్చే
గాలి, తాగే నీరు, సూర్యుడు, అంతే. 4 ఆలోచిస్తేనే కోట్లకు అయిపోతే మిగతా ఆలోచిస్తే ఇంకా మిగతా ఏమున్నాయండి అంటారా? మరి ఫ్రూట్ సంగతి ఏంటి? ఫ్రూట్స్ సంగతి ఏంటంటే ఒక యాపిల్ 20 రూపాయలు. ఎన్ని యాపిల్ తింటావు? డజన్ అరటి పళ్ళు 40 రూపాయలు. ఎన్ని డజన్లు తినుంటావు? ఎన్ని డజన్లు అండి? అయ్య బాబోయ్, అతిథులుగా వచ్చిన మనకి కోట్ల రూపాయలు దేవుడు మనకి ఖర్చు పెడుతున్నాడు తెలుసా? ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందండి విదేశీ పర్యటన కొరకే. 100 కోట్లు విదేశీ పర్యటన కొరకు, ఫ్లైట్ ఛార్జెస్ 100 కోట్లు. దేవుడు కొద్ది కాలం ఈ భూమి మీద నిన్ను ఉంచటానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఉంటున్నావో తెలుసా? ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఉంటున్నావు? ఇన్ని 100 కోట్లు ఆయనది తింటూ ఆయన కొరకు బ్రతకకపోతే దేవుడికి కోపం రాదా? ఆయన కొరకు నువ్వు బ్రతకకపోతే ఎలా ఆలోచించాలి? ఇవన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఇతని ప్లేస్లో ఇంకొకడు భూమి మీద పుట్టిన ఈ గాలి, ఈ నీరు, ఈ సూర్యరశ్మి తాను వాడుకుంటే నా కొరకు బ్రతుకుతాడేమో అన్న ఆశ కలుగుతుందండి. దేవుడికి ఆశ కలుగుతుంది ప్రియమైన వారలారా. ఎందుకంటే అతిథులుగా భూమి మీదకి వచ్చి తిష్ట వేశాం. అతిథుల్లా ఎవరు ఈరోజు కనపడట్లేదు. ఏది చూసినా నాది 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 అనుకుంటున్నాం. దేవుడు మనకిచ్చాడు అన్న మాట మనిషి మరిచిపోయాడు. ఈ లోకానికి అతుక్కపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అతిథులుగా ఒక ఇంట్లో మనం ఎంత గౌరవంగా ఉంటున్నామో మనం కూడా దేవుడు మనదే అన్న అతిథుల్లా ఇది తాకొచ్చో తాకూడదు, అమ్మో ఇక్కడికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు, ఈ మాట అంటే మరి ఎలా ఉంటుందో అని ఎలా ఒక ఇంట్లో భయంగా మొహమాటం కొద్దీ ఎలా ఉంటామో ఈ లోకంలో కూడా అలానే ఉండాలి ప్రేమని వారలారా. అమ్మో ఈ మాట నేను అనొచ్చు అనకూడదు, ఇక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, అమ్మో అతిథిగా ఉంటున్న నేను దేవుడికి ఇష్టం అవ్వాలి. ఈరోజు ఆయన కళ్ళ ముందున్న నేను ఆ తర్వాత ఆయన కళ్ళెదుట పరలోకంలో నేను ఉండాలి అన్న ఆలోచన మనకు ఉండాలి. ప్రేమైన వారలారా. మన స్వరక్షకుడైన యేసుక్రీస్తును ఆలోచించగలిగితే ఆయన ఉన్నది మనకంటే చాలా చిన్న కాలం. ఆ చిన్న కాలంలో ఎంత బాధ్యతగా ఉన్నాడండి ఆయన. నిజము పలికాడు ఆయన, నిజము పలికాడు. ఎక్కడ మాట అంటే మాటే. ఆయన మాటలకు ఆశ్చర్యపోయారండి శాస్త్రులు పరిచయులు. ఆయన నోటు నుంచి వచ్చే సత్యానికి ఆశ్చర్యపోయారు. ఎంత కఠినమైన మాట కూడా మాట్లాడుతున్నాడేంటి, ఎవరో ఏమో అనుకుంటున్నారని నాకు లేదు, నిజమే మాట్లాడుతాడు అని. మార్కు సువార్తలో రాయబడిన మాట చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో రాయబడిన ఒక అద్భుతమైన సందర్భాన్ని మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు 14వ వచనం, వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదును, నీవు మొహమాటము లేనివాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. సత్యముగా. ఈ మాట యేసుక్రీస్తుతో ఉన్నవారు కాదు, ప్రత్యర్థులు అంటున్నారు. ప్రత్యర్థులు అంటే యేసుక్రీస్తును విమర్శించేవారు కూడా ఇలా అంటున్నారంటే ఆయన మాటలు ఎంత ఖచ్చితంగా ఉండేవి చూడండి. మొహమాటము లేనివాడు, సత్యవంతుడు, నువ్వు ఏదైనా కరెక్ట్గానే చెబుతున్నావు, ఇప్పటి వరకు ఏదైనా కరెక్ట్గా చెబుతున్నావు అని. అంటే యేసుక్రీస్తు ఆయన నోరు తెరిస్తే దేవుని మాటలే తప్ప ఏమండి నిరపరాధును చంపు చేతులను సమర్థించటం కానీ, భయభక్తులు లేని వారిని ఏదో వాళ్ళ చేస్తున్న కార్యక్రమాలను బట్టి ప్రేమించేవాడు కాదు ఆయన.
వాళ్ళ కార్యక్రమాల నుంచి విమోచించి దేవుని దగ్గరికి తీసుకొని రావాలనుకున్నాడు. దేవునిలో ఉన్న వారిని ఇదిగో ఇంకా ఎదగాలని ప్రోత్సహించాడు. తన చెలుకానికి కీడు చేయలేదండి ఆయన, చేయలేదు. తనకి కీడు చేస్తున్న ఇస్కరియోతు యూదాను గురించే, ఇదిగో నాతో ఉన్న చెలికాడు నాపై తన మడుమను ఎత్తెను అన్నాడు. ఈయన కీడు చేయలేదు, కీడు అనుభవించాడు. ఆయన నోట సత్యమే, ఏ అబద్ధమో ఆయన నోట లేదు, రాలేదు, పలకలేదు. ఆయన ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆయన జీవితం ఎంత బాగుంది చూశారు. యేసుక్రీస్తు నోట ఎప్పుడు సత్యమైన మాటలే, సత్యమైన మాటలే. ఎందుకంటే అంత చక్కగా ఉంటున్నాడంటే ఈ కొద్ది కాలం ఏదో తప్పు చేసి తలదించుకోవటం కంటే చక్కగా బ్రతుకుతూ నా తండ్రి తలెత్తుకునేటట్టుగా ఉండాలి అనేది ఆయన ఆలోచన. ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరినో సంతోషపెట్టాలని కాదు, పరలోకమందున నా తండ్రి నా వలన సంతోషపడాలి. ధనవంతులతో ఒక మాట, పేదవారితో ఒక మాట. పేదవారితో ఇదిగో నేను మీకోసమే వచ్చానని, మళ్ళీ ధనవంతుల దగ్గరికి వెళ్ళి మీకంటే గొప్పవారు లేరని ధనవంతులను పొగుడుతూ పేదవాళ్ళ దగ్గర పేద మాట అనలేదండి. లేదు, ధనవంతులారా జాగ్రత్త అన్నాడు. ఎంత ఖచ్చితమండి ఆయన మాట. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అతిథిగానే ఉన్నాడు. ఆ ఉన్న కొద్ది కాలం ఎంత చక్కగా ఉన్నాడంటే, ఈ భూమి మీద దేవుని కొరకు ఇదిగో ఇన్ని అర్హతలు కలిగి బ్రతకవలసిన మనం ఈ భూమి మీద ఉండటానికే చాలామందికి అర్హత లేదండి. అసలు బ్రతికుండటానికే చాలామందికి అర్హత లేదు. ఈ భూమి మీద ఉండటానికి అర్హత లేనప్పుడు ఇక పరలోకానికి ఏం వెళ్తారండి? పరలోకానికి ఏం వెళ్తారు చెప్పండి? ఈ భూమి మీద ఉండే అర్హతలే లేవు చాలామందికి, ఇక పరలోకపు అర్హతలు ఏమున్నాయి చెప్పండి? దేవుడు ఈ భూమి మీదనే నిన్ను ఉంచొద్దు అనుకున్నాడంటే ఇక్కడే ఆయనకు కలంకం తీసుకొచ్చావు, ఇక ఆయన దగ్గరికి మనల్ని ఎందుకు తీసుకొని వెళతాడు? కాబట్టి ప్రేమల దేవుని పిల్లలాట, ప్రతి మాట చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఎవరి కోసం అనుకుంటే నువ్వు మారవు. ఇంకా నా కోసమే అని మీరు అనుకుంటే మీలో మార్పు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే దేవుని దగ్గరికి తీసుకుని వెళుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, విలువైనది ఉంటే నాకే కావాలనుకుంటాం, కానీ విలువైన మాటలు మాత్రం నాకు కాదు పక్కోళ్ళకు అనుకుంటున్నావంటే నువ్వెప్పుడు మారుతావు చెప్పు? ఇంకా భూమి మీద ఉండటానికే ఇన్ని అర్హతలు ఉండాలి అని అంటున్నప్పుడు ఈ అర్హత లేకపోతే నీకు భూమి మీద ఉండే అర్హతే లేదు. భూమి మీద ఉండే అర్హతే లేనప్పుడు ఇక పరలోకానికి నువ్వు వెళతావో లేదో నేను నా నోటితో చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. యేసుక్రీస్తులో కనపడుతున్న ఆ క్వాలిఫికేషన్స్, యేసుక్రీస్తులో కనపడుతున్న ఆ అర్హతలు మనలోనికే రావాలి. చచ్చిపోయే సమయానికి ఇదిగో చక్కగా దేవుని గౌరవాన్ని పెంచేవారుగా మనం ఉండాలి. అతిథులుగా ఆయన కళ్ళ ముందున్న నువ్వు ఆయన తలదించుకునేటట్టుగా ఉండకు. ఐక్యమత్యంగా చక్కగా కలిసిపోతూ దేవుని పనిలో మునుముందుకు వెళుతూ నీ పక్కనున్న సహోదరుడుకు కీడు చేయాలని ఏ రోజు ఆలోచించకు. ఎప్పుడు గౌరవంగా, మర్యాదగా మన బ్రతుకు కాలాన్ని ఉన్నతంగా ముగించుకోవాలి. ఎందుకంటే నువ్వు అతిథివి. ఆ గౌరవాన్ని కాపాడుకో, ఆ గౌరవాన్ని నిలుపుకో. దావీదు గారు కూడా, దేవా మేము పరదేశులము, నీ సన్నిధికి ఎలా ఉన్నాం? అతిథులుగా ఉన్నాం. మా ఆయుష్కాలం నీ దృష్టికి లేనట్లే ఉన్నది. అంటే ఈ కొద్ది కాలం గౌరవంగా ఉండలేని మనం రేపొద్దున కలకాలం పరలోకం ఇస్తే మాత్రం బాగుంటావా? ఈ చిన్న దాంట్లో నమ్మకం లేని మనం పరలోకంలో మాత్రం నమ్మకంగా ఉంటామా? అందుకే పరలోకానికి వెళ్ళేవారిని దేవుడు తన గుడారంలో పెట్టి పరీక్షిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ ఉండే అర్హతలు లేనప్పుడు ఇక పరలోకానికి మనల్ని ఎందుకు తీసుకుని వెళ్తాడు చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా? పోనీలే ఎప్పటికీ గుడారంలో ఉంటామంటే లేదు, కొద్ది కాలమే. అవకాశాన్ని వినియోగించుకోవాలి.
మరి ఏ అర్హతలు, ఈ భూమి మీద బ్రతికే అర్హతలు మనకు లేకపోయినా దేవుడు ఎందుకు మనకు బ్రతుకునిచ్చాడంటే, ఒకవేళ తీసేస్తే నీకు కలిగే నష్టం లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువ, అందరికీ కలిగే నష్టం కంటే ఎక్కువ. ఏదో సరి చేసుకుంటావు అని మరో సంవత్సరం కూడా ఉండనిమ్మన్నట్టుగా ఈ సంవత్సరం కూడా ఉండనిస్తున్నాడు. ఇంకో 2 నెలలైతే కొత్త సంవత్సరంలోనికి మళ్ళీ మనం వెళ్ళిపోతాం. అప్పటికి ఎంతమంది ఇక్కడ ఉంటారో ఎంతమంది ఉండరు. సరి చేసుకుంటారు. లేకపోతే నా కోపానికి బలైపోతే కోటాను కోట్ల సంవత్సరానికి నరకంలో కాలటానికి వెళతారు అని మన పట్ల ఆయన ముందే బాధ కలిగి, ఇదిగో దీర్ఘశాంతము కలిగి మనల్ని సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా దేవుని గుడారంలో అతిథిగా ఉంటున్న నువ్వు ఇదిగో ఈ క్వాలిఫికేషన్స్ సంపాదించుకోగలవా? మాట ఇచ్చినప్పుడు నష్టం కలిగిన మాట తప్పకు. ఇదిగో ఈ మాట చెలికాడి మీద నష్టాన్ని కలిగించాలని ఆలోచించకు. ఎవరికో కీడు చేయాలని ఎప్పుడూ ఉద్దేశించకు, ఎప్పుడూ ఆలోచించకు. యథార్థవంతుడుగా నిజము పలుకు. అలా ఉండగలిగితే ఇదిగో అట్టివాడు ఎన్నడూ కదల్చబడ్డంటే నీ గుణగణాలు చాలా గొప్పవి. ఎవరు ఈ భూమి మీద నిన్నేమీ చేయలేరు. కాబట్టి ఉన్నతమైన లక్షణాలు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఇదిగో ఆయన గుడారంలో నుంచి వెళ్ళిపోక మునిపే ఇదిగో అతిథులుగా ఎలా ఉండో ఆ లక్షణాలను సంపాదించుకుంటే రేపొద్దున పరలోకానికి అతిథులుగా వెళ్ళట్లేదు, ఆ పరలోకమే మనదిగా ఆయన కుమారులుగా వెళుతున్నాం. ఆయన కుమారులుగా ఈ చిన్న దాంట్లో నమ్మకంగా మీరు ఉండకపోతే ఒక గొప్పది పోగొట్టుకుంటారు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి విన్న ప్రతి మాట మన ఆత్మీయ జీవితాలకు చాలా అవసరం కనుక మన నెమ్మదిగా భక్తిని పెంచుకోవాలి. దేవుని మాటలను పాటించటం మొదలు పెట్టాలి. ఒకవేళ మన వల్ల కాకపోతే పట్టుదల పెరగాలి తప్ప నిరుత్సాహం రాకూడదు. ఎలాగైనా బ్రతికి తీరాలి అని క్రైస్తవుడు కళ్ళల్లో దేవుడు కొరకు బ్రతకాలన్న కసి కనిపించాలి ప్రేమన దేవుని పిల్లలారా. నిన్ను చూడగానే అబ్బా వీడు ఎలాగైనా సాధించగలుగుతాడన్న నమ్మకం కలగాలి. కష్టాల మధ్య కన్నీళ్ళ మధ్య బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఏమంటే చక్కగా బ్రతికే అవకాశం ఉన్న మనం బ్రతుకులు నిలుపుకోలేకపోతే నువ్వు కూడా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టువే. ఏదో ఒక సంవత్సరం నిన్ను తీసివేయకపోడు. 1 సంవత్సరం ఉండనిమ్మన్నాడే తప్ప ప్రతి సంవత్సరం ఉండనిమ్మని అక్కడ రాయబడిందా? లేదు ప్రేమల దేవుని పిల్లలారా. ఒకవేళ ఆ సంవత్సరం ఈ సంవత్సరంతోనే గడిచిపోతుందేమో ఎందుకు అనుకోకూడదు? అందుకే దేవుని మాటను నిర్లక్ష్య పట్టకండి. దేవుని కోపానికి కాకుండా ఆయన ప్రేమకు మాత్రమే మనం పాత్రలు కావాలి. నమ్మకంగా యథార్థవంతుడుగా నీ నోట నుంచి మాట వచ్చిందంటే ఆ మాటలో నిజం ఉండాలి, ఆ మాటలో మాయ ఉండకూడదు, ఆ మాటలో అబద్ధం ఉండకూడదు, ఆ మాటలో ఎదుటివారిని ఏదో మెప్పించటానికి కాదు, దేవుణ్ణి ఆనందపరచడానికి అన్నట్టుగా ఉండాలి. ఇలా చక్కగా నువ్వు నమ్మకంగా బ్రతకగలిగితే ఇదిగో ఈ అతిథులనందరినీ దేవుడు మహాలోకానికి తీసుకెళ్తున్నాడు, ఆయన లోకానికి శాశ్వతంగా ఉండటానికి ప్రేమన దేవుని పిల్లలారు. ఎలా? యేసుక్రీస్తు వలె ఆయన ఎలా సింహాసనం మీద కూర్చున్నాడో మనల్ని కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మనల్ని తీసుకుని వెళుతున్నాడు. ఆ మహాభాగ్యాన్ని పోగొట్టుకోకండి. దేవుని గుడారములో అతిథులుగా ఇదిగో మన నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకు తెలియని సంగతులు అందుకు ఎందుకులేండి మాట్లాడేటువంటి కాముగా ఉంటాము. ఇదిగో మనకు తెలిసిన నిజాన్ని మాట్లాడుతూ చక్కగా దేవుని ఎదుట ఆయన గౌరవానికి వన్నె తెచ్చే విధంగా ఉండాలి తప్ప ఆయనను అవమానపరిచే విధంగా అతిథులుగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని గుడారములో ఒక నమ్మకమైన వాడుగా దేవుడు కంటికి కనిపించు. పరలోకంలో దేవుడు కళ్ళ ముందే
కలకాలం ఉండు. ఈ చిన్న దాంట్లో నువ్వు నమ్మకం లేకపోతే ఒక గొప్ప దాన్ని పోగొట్టుకుంటావన్న భయం మనలో ఎప్పటికీ ఉండాలి. కాబట్టి ప్రతి ఆత్మీయమైన జీవితానికి ఈ మాటలు మేలుకరంగా ఉండాలి. ఇలాంటి అనేకమైన మాటలు ప్రతి లేఖనాల పరిశోధన తరగతులలో కూడా మనం వింటున్నాం. కాబట్టి రండి, చక్కగా నేర్చుకోండి. రానున్న కాలాలలో ఇంకా ఈ సేవ సుస్థిరంగా చక్కగా ఒక స్థలంలో జరిగేటట్టుగా మరి ప్రార్థన చేయండి. కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఈ స్థితికి వచ్చాం. ఇదిగో ఈ రోజు నుంచి కష్టపడితే దేవుడు మరొక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళతాడు గనక మనం కష్టాన్ని వదిలేయకూడదు. దేవుడు కోరిక ఇంకా మనం పాటుపడుతూనే ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. నీ గుడారములో అతిథులుగా ఎలా ఉండాలో ఒక్కొక్క మాట ఆలోచిస్తుంటే నాయన, ఉన్నతంగా మీ కంటికి మేము కనబడాలని మీరు కోరుకున్నారు. ఆ లక్షణాలను పోగొట్టుకోకుండా నాయన, భక్తుల జీవితాలలో నుంచి వచ్చిన ఈ మాటలు మా జీవితాలలో ఈ మాటలను పెట్టుకుని మీకు కనిపించగలిగే భాగ్యాన్ని బట్టి కష్టపడి ఖర్చు పెట్టి తరగతులను జరిగిస్తున్న మీ పిల్లలను కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత కాలాలలో నాయన ఒక నూతనమైన స్థలాన్ని తీసుకుని నాయన చక్కగా సుస్థిరంగా ఈ పనిని జరిగించడానికి మీ సహాయాన్ని ఇవ్వండి. మీ పిల్లలను మేలుకొల్పండి. నిజామాబాద్లో జరిగిన లేఖనాల పరిశోధన తరగతుల సభలలో నాయన మీ పనికి మమ్మల్ని అందరినీ వాడుకున్నందుకు మీకు వందనములు తెలుపుతూ, సుదూర ప్రాంతం నుంచి నాయన వేల్పూరు నుంచి, తణుకు దగ్గర వేల్పూరు నుంచి వచ్చిన మీ పిల్లలు ప్రయాణంలో ఉంటుండగా నాయన కృప చేయండి. లక్షల రూపాయలు పెట్టి కొన్న సౌండ్ సాధనాలు నాయన, శబ్ద యంత్రాలు అనేక మందికి నాయన మేలుకరంగా వాటిని వలచండి. తిరిగి మీ పిల్లలు ప్రయాణమై వెళ్ళిపోతుండగా నాయన క్షేమంగా తీసుకుని వెళ్ళండి. ఉండ్రాజవరంలో సేవ చేస్తున్న సత్యనారాయణ అన్న గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కుమారుని బలపరచండి నాయన. జనవరిలో జరగనుంటున్న సభలు నాయన, మనుషులలో ఉన్నది దైవత్వమా దయ్యపు తత్వమా అనే సభలను ఉన్నతంగా జరిగించండి. అదేవిధంగా వేల్పూరులో జరుగుతున్న సేవను దీవించండి. మీ పిల్లలు నూతన స్థలంలో నాయన నిర్మాణాన్ని గావించడానికి సిద్ధపడుతుండగా ఆ స్థలాన్ని ఇచ్చిన మీ పిల్లల్ని, నిర్మాణం కొరకు మీ పిల్లల్ని తట్టి లేపండి నాయన. గుంటూరులో నిర్మాణం జరుగుతున్న మందిరం గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన. లక్షల రూపాయల వ్యయంతో నాయన మరి 2వ స్లాబ్కి సిద్ధపడుతుండగా నాయన కృప చేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉంటుండగా నాయన మీ పిల్లలకు ఊరటను కలిగించండి. అనేక మంది మీ పిల్లల్ని రేపండి నాయన. వారి చేతులను బలపరచండి. మీ కొరకు ఒక ఉన్నతమైన నిర్మాణాన్ని గావించే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా నాయన తణుకులో జరగనుంటున్న సభలను దీవించండి. 24లో లేఖనాల పరిశోధన దీవించండి. 28వ తేదీ జరుగు లేఖనాల పరిశోధన దీవించండి. 16లో విజయవాడలో జరుగు లేఖనాల పరిశోధనలో తోడుగా ఉండండి. 8వ తేదీ గుంటూరులో జరగనుంటున్న లేఖనాల పరిశోధనలో తోడై ఉండండి. అదేవిధంగా 10, 11, 12 పాలవంచులో జరగనైన సభల్లో తోడుగా ఉండండి. 6, 7, 8 నాయన మనిషిని వరించనున్న మహాదృష్టం అనే సభలలో తోడుగా ఉండండి. 10 నుంచి 14 డిసెంబర్ ఉల్ఫాల్ గ్రౌండ్లో జరగనంటున్న సభల్లో తోడుగా ఉండండి. ఇంకా నువ్వు ప్రకాశం జిల్లాలో తమ్ముడు నరేంద్ర చేస్తున్న పరిచర్యను గురించి దీవించండి. భూపాలపల్లిలో ఉంటున్న కుటుంబాలను దీవించండి నాయన. కొత్తగూడెంలో మీ పనికి వేసిన కమిటీని దీవించండి నాయన. మీ కొరకు ఉన్నతంగా పని చేయగలిగే భాగ్యాన్ని ఇచ్చండి. కరీంనగర్లో 21వ తేదీ జరగనుండగా కృప చేయండి. జగిత్యాల్లో 19వ తేదీ జరగనుండగా కృప చేయండి నాయన. నిర్మల్లో తిరిగి ప్రారంభించడానికి సిద్ధపడుతుండగా కృప చేయండి. కామారెడ్డిలో ప్రారంభించుండగా సిద్ధం చేయండి నాయన మీ పిల్లల్ని. నవీపేటలో నాయన 8వ తేదీ ప్రారంభిస్తుండగా కృప చేయండి. బోధనలో మార్గాలు తెరవండి నాయన. భీమగల్లో జరుగుతున్న పనిని దీవించండి నాయన. వస్తున్న మీ పిల్లలందరికీ తోడుగా ఉండండి. ఇంకను అనేకమైన ప్రాంతాలలో నాయన ఈ సువార్త శబ్దం వినపడినట్టుగా నాయన మీ పిల్లల్ని లేవనెత్తండి. చాలా ప్రాంతాల నుంచి మీ పిల్లలు వచ్చారు నాయన. వారి సేవను దీవించండి. ఆ ప్రాంతాలలో వారు నాయన ప్రకాశించే జ్యోతులుగా నిలబెట్టమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. ఇంకను సత్యసాక్షి ఛానల్ ద్వారా, దైవ ప్రేమ ఛానల్ ద్వారా, సువార్త వారి ఛానల్ ద్వారా, నవ్య కేబుల్ ద్వారా
మరి అన్నవరంలోనైనా సిటీ కేబుల్ ద్వారా, ఇల్లందులోనైనా సిటీ ఛానల్ ద్వారా, పాల్వంచలో సిటీ ఛానల్ ద్వారా, ఎన్ని ప్రాంతాలలోనైనా మీ పిల్లలు తమ 1000 రూపాయలను ఖర్చు పెట్టి చేస్తున్నారో ఫలవంతం చేయండి నాయన. అదేవిధంగా నెట్ ద్వారా నాయన ఎంతమంది మీ పిల్లలు కష్టపడుతున్నారో దాని కొరకు నాయన. గాస్పుల్ టు ఆల్ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ను మీ పిల్లలు కష్టపడి ఓపెన్ చేశారు నాయన, వారిని దీవించండి. గాస్పుల్ టు ది ఫ్యూచర్ అనే వెబ్సైట్ని నాయన దీవించండి. విదేశాలలో ఉంటున్న మీ పిల్లలు ఆయన, సౌదీలో ఉన్నవారిని, ఖతర్లో ఉంటున్న వారిని, బెహ్రెన్లో ఉంటున్న వారిని, దుబాయ్లో ఉంటున్న వారిని పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన ఈ పనికి ఎంతమంది నాయన మీరు సహకారులుగా ఈ పనికి ఉంటున్నారో నాయన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి దుబాయ్లో ఉంటున్న డేవిడ్ అన్నను బట్టి వారి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి ఆయన. దుబాయ్లో ఉన్నప్పుడు నాయన ఎంతగానో మీ కుమారుడు ఆయన ప్రేమించి మా గురించి ఆలోచించారు నాయన. ఇంకనూ నాయన మాకు తెలిసి తెలియక నాయన ఉంటున్న మీ పిల్లలైన వారందరినీ పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు విల్సన్ను నాయన జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెళ్ళనయింటుండగా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఇక్కడే ఉండటానికి సిద్ధపడుతున్న ఫిలోమోనను జ్ఞాపకం చేసుకోండి నాయన. కృపతో నాయన ఇక్కడే చక్కగా పని కలిగిన ఆయన మీ పనిలో ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. మరి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఖతర్లో ఉంటున్న సొలొమోన్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి భీమగల్లో ఉంటున్న వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నువ్వు ప్రార్థించమని కోరిన మీ పిల్లలందరినీ పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నాయన నిజామాబాద్లో ప్రార్థించమని ఇచ్చిన మీ పిల్లలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నావు నాయన. వారి అవసరాలను తీర్చి నాయన మీరు విశ్వాసవంతులై స్థిరులుగా ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఒక సిద్దిపేటలో జరుగుతున్న సేవను దీవించండి. ఒక జనగామలో జరగనంటున్న సేవను దీవించండి నాయన. ఉన్నతంగా నాయన మీ పిల్లలందరూ ఐక్యమత్యంగా కలిగిన ఆయన మీ పని కొరకు పాటుపడే భాగ్యాన్ని ఇవ్వండి. నిజామాబాద్లోను ఆర్మూరులో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని వారి పిల్లలను ఆయన పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. నమ్మకముగా మీ కొరకు పని చేయగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. జయరాజ్ అన్నయ్య గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన, కృప చేయండి నాయన. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. మీ కుమారుడికి నాయన సంతోషాన్ని ఇవ్వండి నాయన. మరి మీ కొరకు ఎంతగానో కష్టపడుతుండగా నాయన కృప చేసి ఆరోగ్యాన్నిచ్చి బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ప్రార్థించమని కోరిన సమస్తమును మీ కొరకు నాయన మీ పాద సన్నిధిలో పెడుతూ కృప చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ నాయన వెళ్ళనంటున్న మీ పిల్లలను నాయన రేపు YWCలో జరుగుతున్న ఆరాధనలో మాకు తోడుగా ఉండమని, మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. అక్కడి నుంచి వచ్చిన మీ పిల్లలను కూడా క్షేమంగా తీసుకుని వెళ్ళమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.